ఒక మోకాల్ ఇంజురీ నీ ఇంజురీ అయితే ఎంత సివియర్ ఉండొచ్చు? అది మైల్డేనా, నెక్స్ట్ డే నుంచి నడవచ్చా, సేమ్ డే నుంచి నడవచ్చా, లేదంటే దానికి ఏమైనా పట్టి కట్టి కొన్ని వారాలు నడవకుండా జరపకుండా ఉంచాలా, లేదంటే ఆపరేషన్ అవసరం పడుతుందా? సో ఇవన్నీ మనకి ఎంత సివియర్ అనేది బయట నుంచి చూసి చెప్పలేరు. అండ్ పేషెంట్స్కి ఆర్ ట్రైనింగ్ లేని వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా ఎంత సివియర్ ఉంటుందని బయట నుంచి చూసి చెప్పడం చాలా కష్టం. సో ఒక వెరైటీస్ ఆఫ్ ఇంజురీస్ ఉంటాయి. సో మోకాల్ ఇంజురీ కామన్గా ఎట్లయితుంది అంటే జర 2 or 3 మెకానిజమ్స్ అండి. ఒకటి అన్నిటికన్నా కామన్ ట్విస్ట్ అవ్వడం. అంటే మోకాల్కి డైరెక్ట్ ఏం తగలదు, మన పాదం మీద పడి కాల్ ట్విస్ట్ అవుతుంది. సపోజ్ బైక్ నుంచి దిగుతున్నా కానీ, స్పోర్ట్స్ ఆడుతున్నా కానీ అట్లాంటి. సో 1 is a ట్విస్టింగ్ ఇంజురీ. అదే రీజన్ ఇంపాక్ట్ ఇంజురీ, అంటే డైరెక్ట్ వచ్చి మోకాలు తాకడం, ఐదర్ మనకి ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చి తాకడము లేదంటే మోకాల మీద పడడం, అది ఒకటి ఇంపాక్ట్. 1 more థింగ్ ఏంటంటే ఫాల్ ఫ్రమ్ హైట్ ఉండొచ్చు. మీరు హైట్ నుంచి పాదం మీద పడి ఆ ఇంపాక్ట్ ఇంజురీ మోకాల మీద పడవచ్చు. సో ఇవన్నీ కామన్గా అయ్యే మెకానిజమ్స్ ఆఫ్ ఇంజురీ. మనకి యాక్సిడెంట్స్ వల్ల, స్పోర్ట్స్ వల్ల ఎక్కడైనా కావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ మెకానిజం ఆఫ్ ఇంజురీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎటువంటి ఇంజురీలో అట్లాంటి డ్యామేజ్ కావడం పాసిబుల్ మనకి. ఏజ్ ఆఫ్ పేషెంట్ బట్టి కూడా, అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్కి ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ చాలా కామన్గా ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ కాబట్టి. చైల్డ్ అనుకోండి, గ్రోత్ ప్లేట్ దగ్గర ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఇంకా కూడా కామన్గా ఉంటాయి. సో ఇవన్నీ ఏజ్ బట్టి కూడా ఇంజురీస్ మారుతాయి మనకి ఎన్నోసార్లు. కామన్గా ఏమవుతుంది అంటే మన మోకాల్కి ఇంజురీ అయిందంటే ఒకటి చూడాల్సింది ఏంటంటే మనం వెయిట్ పెట్టే నడవగలుగుతున్నామా లేదా అని. ఒకవేళ నడవనికి రావట్లేదంటే దాన్ని ఫోర్స్ చేయకండి, ఆ కాల్ని కంప్లీట్లీ జరపకుండా ఉంచి హాస్పిటల్కి వెళ్ళిపోండి. సో మీ డాక్టర్ చెక్ చేసేది ఏంటి అంటే మోకాల్ షేప్ ప్రాపర్గా ఉందా, వంగిపోయిందా అనేది. ఎందుకంటే డిఫార్మ్డ్ ఉంది మోకాల్ అంటే ఐదర్ ఫ్రాక్చర్ కానీ డిస్లొకేషన్ కానీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ.